కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనుడు. తండ్రి అయిన దేవుని కోపం త్వరగా రగులుకుంటుందంట. తండ్రి అయిన దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుంది? కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకునుడి అనే మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించండి, ఆయన ప్రభువుని హత్తుకోండి, ఆయన మార్గంలో నడవండి. ఎందుకంటే 2024 సంవత్సరముల క్రిందట భూమికి ఆకాశానికి మధ్యలో 3 రేకులతో వేలాడుతూ సమస్త మానవాల పాపాన్ని ఆయన భుజం మీద వేసుకుని ఆ కలవరి కొండపై అనేక నిందలు అనేక అవమానాలు భరిస్తూ సిలువలో మన కోసం చనిపోయి తిరిగి లేచినవాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని మహిమపరుస్తున్నాడు. మీరు ఆయనకు లోబడి ఉండి ఆయన మాట ఆలకించినని సాక్షాత్తు పరలోకపు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని యందు విశ్వాసం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. కుమారుడికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడలేడు అని వాక్యము తేటగా మాట్లాడుతున్నది. జీవాన్ని చూడలేడనే మాటకు అర్థం ఏంటంటే, వాడు పరలోక రాజ్యం వెళ్ళలేడు, యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవలసిందే అని తండ్రి అయిన దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. అనేక డినామినేషన్లు ఈ లోకంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోడుతో ప్రభువుని నీ నోడుతో ఒప్పుకుంటే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. దీనికి స్తోత్రం. వాక్యము తేటగా మాట్లాడుతున్నది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు నా తండ్రి ఎత్తుకు రాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని ప్రభువును ఒప్పుకోవాలి. తండ్రి అనే దేవుడు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు తండ్రి అనే దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రతి నాలుక ఆయన్ని స్తుతిస్తుంది. కడవరి దినాల్లో ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని మాత్రమే స్తుతించాలి. అత్యధికముగా తండ్రి అయిన దేవుడే ప్రభుని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడే ప్రభు యేసయ్యని అంతలాగా హెచ్చిస్తే ఈరోజు నువ్వు నేను ఎంతలా ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపిస్తాడు. కుమారుడికి విధేయత చూపకపోతే తండ్రి కోపిస్తాడు. దేవునికి స్తోత్రం.